గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బొగ్గు గనులను సింగరేణికి ఇవ్వాలనేది రాష్ట్ర ప్రతిపాదన అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. లక్షల కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన సింగరేణిని మూసేయాలనే కేంద్రం కుట్రలను ఖండిస్తున్నామన్నారు. సింగరేణి సంస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఉందని చెప్పారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేయలేదనుకున్నప్పుడే వేలం వేయాలన్నారు మంత్రి. రాష్ట్రానికి న్యాయం జరిగేలా కిషన్ రెడ్డి చూడాలన్నారు మంత్రి తుమ్మల. 2016లో ఇదే చట్టం పాస్ అయిన తర్వాత కూడా ఒరిస్సా రాష్ట్రంలో నైని కోల్బెల్ట్ బొగ్గు గన్ని సింగరేణికి ఇచ్చారు. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఆక్షన్లో పాల్గొనకుండానే ఆ యొక్క బొగ్గు బ్లాక్ని సింగరేణికి ఇచ్చారు. అదే పద్ధతిలో తెలంగాణకు అందుబాటులో ఉన్నటువంటి గోదావరి వ్యాలీలో ఉన్నటువంటి అన్ని బొగ్గు బావుల్ని కూడా సింగరేణికి ఇవ్వమనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన, ఆయన యొక్క అభ్యర్థన, ఈ ప్రభుత్వం యొక్క డిమాండ్ కూడా. మేము అడిగే ధర్మబద్ధమైనటువంటి తెలంగాణ బొగ్గు బావుల్ని మాత్రం తెలంగాణ గోదావరి పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రేపు రాబోయేటటువంటి బ్లాకులన్నింటినీ కూడా ఈ సంస్థకే ఉండాలి. ఇందుట్లో కూడా మీ వాటా ఉంది. మాది 51 అయితే మీది 49 వాటా ఉంది. ఇది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థ. ఇది చేయలేని పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ భారతదేశంలో ఇంకెక్కడన్నా అవకాశం ఉంటే సింగరేణి చేయలేదని అనుకుంటేనే మీరు ఆక్షన్కి వెళ్ళండి. అది ధర్మబద్ధమైనటువంటి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమం తప్ప ఈ రకమైనటువంటి వ్యవహారం చేసి ఈ ప్రజా ప్రభుత్వం ఎంతోమంది లక్షల కుటుంబాలకు జీవనోపాధి కల్పించినటువంటి సింగరేణి అటువంటి సంస్థని విచ్ఛిన్నం చేయాలనో లేకపోతే దివాళా దిగించాలనో తద్వారా ఆ సంస్థను మూసేయాలనే కుట్ర కుయుక్తులు పన్నేటటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి కిషన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది కాబట్టి తెలంగాణకి న్యాయం చేసినట్టుగా సింగరేణిని బతికించినట్టుగా గతంలో చేసినటువంటి మీ భాషలని నిజం చేసేటట్టుగా మీ ప్రవర్తన ఉండాలి తప్ప ఈ యొక్క ఆక్షణ విధానం సింగరేణికి సాధ్యం కాని బ్లాకుల్లో మాత్రమే జరగాలనేది మా డిమాండ్. తెలంగాణలో ఉన్న అన్ని బ్లాకులు కూడా సింగరేణికే కావాలనేది ప్రభుత్వం యొక్క డిమాండ్. దాన్ని గమనించమని చెప్పి విజ్ఞప్తి.